హలో క్లాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై టీఎస్పీఎస్సీ ప్రిపరేషన్. ఇది మన 3వ రోజు వేములవాడ చాళుక్యాస్ది. వేములవాడ చాళుక్యాస్లో ఇప్పటి వరకు మనం చూసుకున్నది కొన్ని ఇన్స్క్రిప్షన్స్, కొన్ని సోర్సెస్, ఇంకా కొన్ని రాజులు ఎవరెవరైతే పరిపాలించిండ్రో వేములవాడ చాళుక్యాస్లలో వాళ్ళ గురించి మనం నిన్న తెలుసుకున్నాము. ఇవాళ ఇంకొన్ని రాజుల గురించి తెలుసుకోబోతున్నాం. ఆల్మోస్ట్ అరౌండ్ 3-4 కింగ్స్ ఉన్నాయి ఆ కాలంలో వేములవాడ చాళుక్యాస్ వాళ్ళకి. సో వాళ్ళ గురించి మనం ఇవాళ చూడబోతున్నాం. దీంతో మనం వేములవాడ చాళుక్యాస్ ఇవాళ కంప్లీట్ చేసేస్తాము. అంతా అన్ని కింగ్స్, అంత ఇన్ఫర్మేషన్ మనకి ఏమేమైతే కావాలో అదంతా కవర్ అయిపోతుంది. దీని తర్వాత ఎవరికైతే బిట్ సెక్షన్ కావాలో వాళ్ళు నాకు మెసేజ్ అన్నా, మెయిల్ అన్నా, కమెంట్ అన్నా, ఏ ఇన్ఫర్మేషన్ రూపంలో అయినా ఒకవేళ నాకు తెలియజేస్తే నేను వాళ్ళకి ఇవ్వగలుగుతా. ఓకే, మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో, మీకు తెలిసిన వాళ్ళందరితోటి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి గైస్. ఎందుకంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. This information will be very much useful to many of them who are looking forward to join the TSPSC post. Yep. సరే మరి స్టార్ట్ పెడతామా? సో నిన్నటి వరకు మనం ఏమేమి చూసుకున్నాం గైస్ చూడండి. ఈ హైరార్కీలో మనం ఆల్మోస్ట్ ఈ నరసింహ 4 వరకు మనం కవర్ చేసేసాం, రైట్? ఇవాళ మనం ఈ ఏరియాస్, ఈ కింగ్స్ గురించి చూడబోతున్నాం. స్టార్టింగ్ విత్ అరికేసరి 2. సో అరికేసరి 2 చూస్తున్నారా? ఇతనికి ఏంది టైటిల్ వచ్చేసి చాలా 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 టైటిల్స్ ఉన్నాయి. ఏది? ఫస్ట్ పంబరాంకుశ, అమ్మాన గాంధవరణ, ఆరుత సర్వజ్ఞ, ఉడాత నారాయణ, త్రిభువన మల్ల, గుణర్నవి అండ్ గుణానిధి. ఇన్ని టైటిల్స్ ఉన్నాయి అనేసి పక్కా ఏదో గొప్ప పని చేసి ఉండాలి కదా. ఆ గొప్ప పని ఏందో చూద్దామా? ఫస్ట్ ఈ అరికేసరి 2 ఎవరిని పెళ్లి చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ పెళ్ళి అతను రేవకా నిర్మాదిని చేసుకున్నాడు. రేవకా నిర్మాది ఇంద్రాత్రి కూతురు. ఇప్పుడు ఇంద్రాత్రి ఎవరు? ఇంద్రాత్రి వచ్చేసి జక్కావ వాళ్ళ అన్నయ్య, జక్కావ వాళ్ళ మమ్మీ. అయితే ఇప్పుడు చూస్తే ఇంద్రాత్రి రిలేషన్లో మేనమామ కూడా అవుతారు, కరెక్టా? సో ఫస్ట్ రేవక నిర్మాదిని పెళ్లి చేసుకున్నాడు. దీని తర్వాత ఎవరిని చేసుకున్నాడు? లోకాంబికని చేసుకున్నాడు. తను కూడా రాష్ట్రకూత నుంచే బిలాంగ్ అవుతుంది. సో అరికేసరికి ఆల్మోస్ట్ 2 వైఫ్స్ ఉన్నారు. ఫస్ట్ రేవక నిర్మాది, దాని తర్వాత లోకాంబిక. ఇప్పుడు చూస్తే ఈ మ్యారేజెస్ ఎప్పుడైనా వచ్చిందంటే పొలిటికల్ వైజ్ చాలా హెల్ప్ అవుతుంది. పొలిటికల్ వైజ్ ఎలా హెల్ప్ అవుతుందంటే రాష్ట్రకూతాస్ చాలా స్ట్రాంగ్ అయ్యేసరికి వాళ్ళు రిలేషన్షిప్స్ బాగా మెయింటైన్ ఉంటుంది. పొలిటికల్ వైజ్ వాళ్ళని ఎవరు ఆక్రమిద్దాము అనేసి చూడరు. ఆ టైంలో రాష్ట్రకూతాస్ చాలా 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 పెద్ద ఏరియా. సో ఈ రకంగా పొలిటికల్ వైజ్ అతను స్ట్రాంగ్ పెట్టుకున్నాడు. ఎవరు? అరికేసరి 2 రాష్ట్రకూతాస్ వాళ్ళతోటి చాలా స్ట్రాంగ్గా పెట్టుకున్నాడు. ఇంత మంచి మంచి రిలేషన్స్ ఉన్నప్పటికీ ఒక చిన్న లూప్ హోల్ ఉంది వాళ్ళకి. ఏంటంటే రాష్ట్రకూతాస్లో ఒక రాజు పేరు గోవిందరాజు 4. ఆ గోవిందరాజు 4కి అరికేసరి 2కి అస్సలు పడకపోయేది. ఎవరు? గోవిందరాజు 4 ఇంకా అరికేసరి 2కి అస్సలు పడకపోయేది. వీడు చాలా చాలా చెత్తోడు, తాగుబోతుడు, అమ్మాయిలు పిచ్చి, అన్ని చెడు అలవాట్లు అన్నీ గోవింద 4కు ఉందన్నమాట. ఎవరితను? రాష్ట్రకూత నుంచి. అలా ఇతను మంచోడు కాదు అనేసి అరికేసరి నచ్చక సరే పోరాడదాము అనేసి వీళ్ళు పోరాడాను. ఆ పోరాటంలో ఇతను ఓడిపోయాడు. ఎవరు? గోవిందరాజు ఓడిపోయాడు. అరికేసరి 2 గెలిచాడు. గోవిందరాజు ఓడించినాక అరికేసరి అతని కింద ఉన్న రాజ్యమంతా ఇతని స్టెప్ బ్రదర్ బద్దేగాకి ఇచ్చేశాడు. ఎవరికి? బద్దేగా ఈజ్ ద స్టెప్ బ్రదర్ ఆఫ్ అరికేసరి వాళ్ళ స్టెప్ బ్రదర్ బద్దేగాకి ఆ ఏరియా ఇచ్చేశాడు. దాంతో గోవిందరాజు ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు వీళ్ళని కించపరచాలనా అనేసి వాళ్ళ మైండ్లో ఉండేది. ఎవరు? గోవిందరాజు. చాలా చాలా కుట్రలు ఇతని మైండ్లో నడిచేది. ఇంకా అదే టైంలో మీరు చూస్తే వెంగి రాజ్యంలో ఈ వెంగి చాళుక్యాస్కి అస్సలు పడకపోయేది. వీళ్ళ మధ్యలో ఎన్ని గొడవలు అంటే బాబా, ఒక్కొక్కరు వాళ్ళని
కజిన్స్ అయినప్పటికీ చంపేస్తారు ఒక్కొక్కరిని. అంత గొడవలు అయ్యింది ఈ ఈస్టర్న్ చాళుక్యాస్కి, తర్వాత ముదిగొండ చాళుక్యాస్, వీళ్ళిద్దరి మధ్యలో కూడా గొడవలు జరిగాయి. అంటే అరికేసరి టైంలో గొడవలు 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 చాలా చంపడాలు గొడవలు చాలా జరిగాయి. ఎలా జరిగాయో చూద్దాం. ఫస్ట్ వెంగి చాళుక్యాలో ఏం జరిగాయో చూద్దాం, సరేనా? సో వెంగి చాళుక్యాల్లో ఫస్ట్ ఎవరు? గుణగ విజయాదిత్య. గుణగ విజయాదిత్య గుర్తుందా ఎవరో? హీ వాజ్ కిల్డ్ బై కృష్ణ టూ. బద్దేగాకి గుణగ విజయాదిత్యకి గొడవ జరిగినప్పుడు బద్దేగా ఓడిపోయాడు. ఇప్పుడు బద్దేగా రాష్ట్రకూత వాళ్ళకి ఫ్యూడేటరీ కింగ్స్. అయితే కృష్ణ టూ ఆ టైంలో పరిపాలించేటోడు. ఇదంతా మనం నిన్న క్లాస్లో చూసాం గాస్. ఇదంతా మీకు రిపీట్ లాగా ఉండాలి, జస్ట్ రీక్యాప్ తొందరగా అవును అవును అన్నట్టు ఉండాలి మీకు, సరేనా? అయితే కృష్ణ టూ గుణగ విజయాదిత్యని చంపేయడం జరిగింది. గుణగ విజయాదిత్య తర్వాత చాళుక్య భీమ్ వచ్చిండు. చాళుక్య భీమ తర్వాత విజయాదిత్య 4, విజయాదిత్య 4 తర్వాత అమారా రాజా తర్వాత కంతక విజయాదిత్య 5, కంతక విజయాదిత్య తర్వాత భీమా 5, భీమా తర్వాత మనం చూద్దాం ఏం చేస్తున్నారు. సో ఇలా వచ్చిందా మీకు? హైరార్కీ తెలిసిపోయిందా? ఎవరు ఫస్ట్ వచ్చిండ్రో ఎవరు ఫస్ట్ రాలేదో? ఒకవేళ అర్థం కాకపోతే రిపీట్లో చూడండి, బికాస్ ఇది ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే. ఇప్పుడు కంతక విజయాదిత్య పరిపాలించే టైంలో యుద్ధాలు జరిగాయి. ఎలా యుద్ధాలు జరిగాయి అంటే, గుణగ విజయాదిత్య వల్ల తమ్ముడు తాళరాజా, యుద్ధమాల కొడుకు కూడా ఇతను, యుద్ధమల్ల కొడుకు తాళరాజు, ఇతను కంతక విజయాదిత్యను తాళరాజు ఓడించేశాడు. ఓకే, ఓడించినాక తాళరాజు ఇప్పుడు పరిపాలిస్తుండే. ఇప్పుడు అదే టైంలో విక్రమాదిత్య టూ అవకాశం చూసి తాళరాజుని చంపేసిండు. తాళరాజుని చంపేసి అతను పరిపాలిస్తుండే. ఇప్పుడు ఇది తాళరాజు చంపేసిండు. అయితే యుద్ధమల్ల 2కి ఆ కోపం ఉండిపోతుంది. అలా ఎలా మా నాన్నని చంపేస్తాడు అతను మైండ్లో పెట్టుకుంటాడు. ఇక్కడ ఇతను చంపేసిండు కదా, భీమా 2 మళ్ళీ విక్రమాదిత్య చంపేస్తాడు. విక్రమాదిత్య 2ని చంపేస్తాడు. చంపేసినాక యుద్ధమల్ల కసి పెంచుకుంటాడా, మా నాన్నని చంపేసిండు అనేసి అతను వచ్చి భీమా 2ని చంపేస్తాడు. చంపేసినాక అతను పరిపాలిస్తాడు కానీ ఇతను మంచోడు కాదు. మళ్ళీ యుద్ధమల్ల 2 అసలు మంచోడు కాదు. ఇతను పరిపాలించడం ఎవరికి నచ్చలే, వాళ్ళ కజిన్స్లో ఎవరికి నచ్చలే, వీళ్ళ మధ్యలో ఎవరికి నచ్చలే, వీళ్ళ స్టెప్ బ్రదర్స్కి ఎవరికి నచ్చలే, అసలు ఎవ్వరికి నచ్చలేదు. అయితే అప్పట్లో ముదిగొండ చాళుక్యస్ వీళ్ళ కజిన్స్. ముడిగొండ చాళుక్యస్ రాజ్ విజయ, ఇతన్ని గుణగయ్య అని కూడా అంటారు. ఇతను వద్దు, యుద్ధమాల రాజించడం మాకు అస్సలు మేము ఒప్పుకోను, యుద్ధమాల అస్సలు రాజుగా ఉండొద్దు, ఇతను చాలా చెడ్డోడు, నేనైతే అస్సలు ఒప్పుకోను అనేసి ఫైట్కి వెళ్ళిండ్రు. ఈ టైంలో ఏం జరిగిందంటే, యుద్ధమల్ల 2 గోవింద 4కు ఆలిపోయిండు. గోవిందరాజుకి వెళ్ళి ఇలా నేను పాలించడం వీళ్ళకి నచ్చడం లేదు, మీరే నాకు ఇంకా హెల్ప్ చేయాలి అనేసి గోవిందరాజు అంటే రాష్ట్రకూతాస్ వాళ్ళ దగ్గర పోయిండు. అదే టైంలో ముడిగొండ చాళుక్యస్ అరికేసరి దగ్గరకు వచ్చింది. అరికేసరి దగ్గరకు వచ్చి, రాజా ఇలా చేస్తున్నారు వీళ్ళు, నాకు ఇతను పరిపాలించడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఆ టైంలో ఏంది, అరికేసరి గోవిందరాజుకి పడకపోయేది, కరెక్టా? అలా ముడిగొండ చాళుక్యాస్ అరికేసరికి హెల్ప్ అడిగినప్పుడు అరికేసరి హెల్పే చేయడం కాకుండా చెన్నూరు రాజ్యంకి రాజులా కూడా చేసేసాడు. ఇదంతా ఇన్ఫర్మేషన్ అతని కొడుకు బద్దేగా చెన్నూరు ఇన్స్క్రిప్షన్లో రాశాడు. ఎవరు? చెన్నూరు ఇన్స్క్రిప్షన్. ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. చెన్నూరు ఇన్స్క్రిప్షన్ ఈజ్ గివెన్ బై విచ్ ఆఫ్ ద కింగ్స్? ఇట్ ఈస్ బద్దేగా. ఓకే, అందరు క్లియరా? అలా అరికేసరి 2 విజయాలు అన్నీ వెములవాడ ఇన్స్క్రిప్షన్లో కూడా రాయడం జరిగింది. ఎవరు? అరికేసరి 2 గోవిందరాజు మీద ఎలా అయితే యుద్ధాలు చేసి అతను జయించాడో అవన్నీ జయాలన్నీ వెములవాడ ఇన్స్క్రిప్షన్లో. ఇంకొక బుక్ ఉంది, ఏది? విక్రమార్జున విజయం. ఈ విక్రమార్జున విజయంలో కూడా రాయడం జరిగింది. అతనుకున్న టైటిల్స్ చూసుకున్నామా మనం? ఏంది? పంబరాంకుశ, అమ్మాన, గాంధావరణ,
ఆరుత సర్వజ్ఞ ఉడాత నారాయణ త్రిభువనమల్ల గుణానిధి గుణానిధి, ఇవన్నీ టైటిల్స్ వీలే గైస్. ఈ అరికేసరి వాళ్ళు అంటే వెమలవాడ చాళుక్యస్ వీళ్ళందరూ కర్ణాటక నుంచి, అందుకని వీళ్ళది కన్నడ. వాళ్ళ వర్డ్స్ దీనికి టైటిల్స్కి అర్థాలేంది అని నన్ను అడిగితే ఇదంతా కన్నడ లాంగ్వేజ్. మనకంత తెలియకుండా ఉండొచ్చు. 5 ఆప్షన్స్లలో ఏదైతే తెలియదో అర్థం కాదో వాళ్ళ మీనింగ్స్, మళ్ళా అని వచ్చిందంటే వాళ్ళు కన్నడ వాళ్ళే, మళ్ళా అనేసి అంటే కర్ణాటక వాళ్ళు. సో అలా గుడ్డిగా గుర్తు పెట్టుకోండి. ఇంకా వీళ్ళ టైటిల్స్ గుర్తు ఎలా పెట్టుకోవాలి అంటే అరికేసరి 2 చాలా గొప్పోడు. అతని టైంలో ఇవన్నీ చాలా తారుమారు కుట్రాలు చంపేయడాలు ఇవన్నీ జరిగాయి కాబట్టి అలా మనకు స్టోరీ రూపంలో గుర్తుండిపోవాలి, సరేనా. ఇంకా వెమలవాడ ఇన్స్క్రిప్షన్లో మనం ఏం చూసాము, అరికేసరి 2 ఇంకా గోవింద గురించి వాళ్ళ యుద్ధాలు, అరికేసరి ఎలా అయితే గోవిందవర్మ మీద విజయించాడో ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ ట్రీ కూడా మనకు తెలిసింది. ఇదంతా సంస్కృతిలో రాయడం వల్ల మనకు కొంచెం అర్థమైంది, ఓకే వీళ్ళ ఫ్యామిలీ ట్రీ ఇదే అనేసి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాళ్ళు రాసిండ్రంటే వాళ్ళ ఫ్యామిలీ ట్రీ ఈ వినయాదిత్య యుద్ధమల్ల ఉందా, ఈ వినయాదిత్య యుద్ధమల్ల నుంచి అరికేసరి వరకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా వెమలవాడ చాళుక్య వాళ్ళ ఇన్స్క్రిప్షన్లో రాసింది. అంటే వెమలవాడ ఇన్స్క్రిప్షన్లో ఈ హైరార్కీ ఇన్ఫర్మేషన్ సంస్కృత్లో రాయడం మనకు దొరికింది. అరికేసరి 2 రిలీజియన్ వచ్చేసి అతను జైన్ని ఫాలో అయ్యేటోడు. అరికేసరి 2 కాదు, వీళ్ళంతా అంటే వెమలవాడ చాళుక్య డైనస్టీలో ఉన్న రాజులందరూ జైనిజం ఫాలో అయ్యేటోళ్ళు. అయితే అతని టైంలో, అరికేసరి టైంలో అతని కోర్ట్ పోయెట్ అంటే రాజ్యసభలో ఉన్న పోయెట్ పేరు పంపకవి. అతను చాలా 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 ఇంపార్టెంట్. ఇది మాత్రం ప్రతి ఓడు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఎవరు? పంపకవి ఈజ్ ద కోర్ట్ పోయెట్ ఆఫ్ అరికేసరి 2, ఓకే. అతను రాసిన బుక్ ఏది? ఆది పురాణం, ఇంకా విక్రమార్జున విజయం. ఈ బుక్స్ పంపకవి రాశాడు. ఈ విక్రమార్జున విజయం ఉందా, ఈ విక్రమార్జున విజయంలో ఈ అరికేసరిని అర్జునతో కంపారిజన్ చేయడం జరిగింది. దాంతో అరికేసరి 2 చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. బాబోయ్, నాకు అర్జునకున్నంత గొప్ప విలువ నాకు దక్కింది, పంపకవి చాలా మంచోడు అనేసి ఆ సంతోషంతో ధర్మాపురి అన్న విలేజ్ ఇచ్చేశాడు పంపకవికి, ఓకే. సో పంపకవికి ఇచ్చిన ఊరు ధర్మాపురి. ఇది జగిత్యాల తాలూకులో ఉంది గైస్. మీకు నేను ఎక్స్పాండ్ చేసి చూపిస్తున్నాను. వేర్ ఇస్ ధర్మాపురి? దిస్ ఈస్ ధర్మాపురి, ఓకే. దిస్ ఏరియా ఈజ్ ధర్మాపురి. ఇంకొకటి, పంపకవి కాకుండా అతని అన్నయ్య జీనవల్లభ ఇచ్చిన ఇన్స్క్రిప్షనే కుర్క్యాల ఇన్స్క్రిప్షన్. కుర్క్యాల ఇన్స్క్రిప్షన్ అగైన్ ఇంపార్టెంట్. కుర్క్యాల ఇన్స్క్రిప్షన్లో జీనవల్లభ ఏం చేసిండంటే అతని ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ఫర్మేషన్ మనకు దొరికింది. ఏది? పంపకవి, జీనవల్లభ వాళ్ళ బ్రదర్స్ అని, వాళ్ళ అమ్మ నాన్న ఇన్ఫర్మేషన్. వాళ్ళ నాన్న వచ్చేసి భీమపయ్య, వాళ్ళ అమ్మ బొబ్బనప్ప వాళ్ళ నాన్న వచ్చేసి సింగయ్య. ఈ ఇన్ఫర్మేషన్ మనకు కుర్క్యాల ఇన్స్క్రిప్షన్లో దొరికింది. కుర్క్యాల ఇన్స్క్రిప్షన్ ఎవరిచ్చారు? జీనవల్లభ. పంపకవి ఇస్ ద కోర్ట్ పోయెట్ ఆఫ్ విచ్ కింగ్ ఆర్ రూలర్? ఇట్ ఈస్ అరికేసరి 2. వెరీ 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 ఇంపార్టెంట్, ఓకే. మల్లియ రేచన అనేసి ఇంకొక పోయెట్. ఇతన్ని జీనవల్లభ చాలా ప్రోత్సహించేటోడు. అతనికి చాలా ఇష్టం మల్లియ రేచన పనులు. అయితే మల్లియ రేచన అతను ఒక బుక్ రాశాడు, కవి జనాశ్రయం. ఈ ఇన్ఫర్మేషన్ మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే మన క్వశ్చన్లో పోయెట్స్ వాళ్ళ వర్క్స్, వాళ్ళ క్వశ్చన్స్ బేస్డ్ చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇవన్నీ మనకు తెలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్. మల్లియ రేచన ఏ బుక్ రాశాడు? కవి జనాశ్రయం. మల్లియ రేచన ఏ కాలంలో ఉండేటోడు? అరికేసరి 2 కాలంలో ఉండేటోడు. ఇంకా ఈ కవి జనాశ్రయం ఉందా, కొంతమంది ఏమంటారంటే వెమలవాడలోని భీమకవి కూడా రాసి ఉండొచ్చు ఈ బుక్ అనేసి కొంతమంది అభిప్రాయం. దీని తర్వాత మనం చూస్తే బద్దేగా నేను చెప్పిన ఇన్స్క్రిప్షన్ పేరేంది?
అది చెన్నూరు ఇన్స్క్రిప్షన్. ఆ ఇన్స్క్రిప్షన్ ప్రకారం ఏం మనకు తెలిసిందంటే బద్దేగా మన అరికేసరి 2కి ఒక అగ్రహార ఇవ్వడం జరిగింది. చెన్నూరులో ఒక అగ్రహార గిఫ్ట్గా అరికేసరి 2కి ఇచ్చాడు. ఇప్పుడు అగ్రహార అంటే ఏంది? నేను పదే పదే ఈ టాపిక్స్, ఈ వర్డ్స్ నేను పదే పదే వినిపిస్తున్నాను, ఎందుకంటే ఇప్పటికల్లా మీరు ఛాంపియన్ అయిపోవాలి వర్డ్స్లలో. అగ్రహార అంటే రాజు నార్మల్ జనాలకి ఒక ల్యాండ్ ఇచ్చేస్తాడు. ఆ ల్యాండ్ ఇచ్చేసి మీరు చూడండి, ఇంకా మీరు ఈ ల్యాండ్లో ఉండొచ్చు, మీరు డొనేషన్ లాగా ఇచ్చేస్తారు. ఇంకా దాంతో రెవెన్యూ వాళ్ళకి జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మిన్స్ వాళ్ళకి ఒక ల్యాండ్ ఇచ్చేస్తే అందులో పూజ పాట ఏదైతే చేస్తారో దాంతో వచ్చే ఇన్కమ్ మన రాజులకు వస్తుంది కొంత. ఓకే, సో అది అగ్రహార అంటే. సో ఎవరిచ్చారు? బద్దేగా అరికేసరి 2కి ఒక అగ్రహార పొదినాడులో గిఫ్ట్గా ఇచ్చాడు. దీంతో అరికేసరి ఇన్ఫర్మేషన్ మనకు తెలిసింది. ఇప్పుడు అరికేసరి తర్వాత ఎవరున్నారు గైస్? అతని పెద్ద కొడుకు వగరాజు, దాని తర్వాత బద్దేగా 2. బద్దేగా 2 అన్న భద్రాదేవ అన్న ఒకటే. బద్దేగా పేర్లు చాలాసార్లు వస్తుంది. ఫస్ట్ ఇక్కడ బద్దేగా వచ్చింది, దాని తర్వాత బద్దేగా ఇక్కడ వచ్చింది, దాని తర్వాత ఎక్కడ వచ్చింది? ముడికొండ చాళుక్యాస్లో విజయ కొడుకు బద్దేగా, రైట్? విజయ కొడుకు బద్దేగా. ఇప్పుడు వగరాజు గురించి చూద్దాం ఏం చేసిండు. వగరాజు ఎవరు? అతని పెద్ద కొడుకు ఆఫ్ అరికేసరి 2. సో వగరాజు వచ్చేసి రాష్ట్రకూతలోని కృష్ణా 3కి ఫ్యూడేటరీ కింగ్. ఎవరు? వగరాజు కృష్ణా 3కి ఫ్యూడేటరీ కింగ్. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే వగరాజు కృష్ణా 3 క్లోజే కొంచెం, వీళ్ళు కలిసి చాలా యుద్ధాలు కూడా చేశారు, వగరాజు ఇంకా కృష్ణా 3. వగరాజు కోర్ట్ పోయెట్ సోమదేవసూరి వెరీ 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 ఇంపార్టెంట్. సోమదేవసూరి ఈజ్ ద కోర్ట్ పోయెట్ ఆఫ్ విచ్ కింగ్? క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. సోమదేవసూరి వెరీ 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 ఇంపార్టెంట్. అతను రాసిన బుక్ యశస్తిలక చంపు కావ్యం, అది కూడా చెప్తాను. అయితే వగరాజు కృష్ణా 3తో పాటు మేల్పడి మీద ఆక్రమించడానికి పోతాడు. ఆక్రమించడానికి పోయినప్పుడు సోమదేవసూరి యశస్తిలక చంపు కావ్యం ఈ బుక్ రాయడం జరుగుతుంది. ఏది? యశస్తిలక చంపు కావ్యం ఈజ్ రిటన్ బై సోమదేవసూరి, హూ ఈజ్ ద కోర్ట్ పోయెట్ ఆఫ్ వగరాజు. వగరాజులో దీనికంటే ఎక్కువ తెలియాల్సిన అవసరమే లేదు మనకు. ఇంకొకటి, వాళ్ళ క్యాపిటల్ ఏంది? గంగధార పట్టణ. ఈ ఇన్ఫర్మేషన్ మనకి యశస్తిలక చంపు కావ్యంలోనే తెలిసింది. ఏంది? వగరాజు గంగధార పట్టణాన్ని అతని క్యాపిటల్ లాగా చేసుకున్నాడు. రాజు తర్వాత బద్దేగా వచ్చాడు. బద్దేగా ఎవరు? బద్దేగా ఈజ్ ద బ్రదర్ ఆఫ్ వగరాజు. ఇతని టైంలో ఏం జరిగిందంటే సేమ్ సోమదేవసూరిని చాలా బాగా పూజించేటోళ్ళు ఆ టైంలో. ఇంకా అతను బద్దేగా జైనిజం ఫాలో అయ్యేటాడు. అయితే ఇప్పుడు ఈ జైనిజం ఇంకా అతని కోర్టు పోయేట్ సోమదేవసూరికి లింకేజ్ నేను ఎలా పెట్టాలి అనేసి బద్దేగా 2 ఆలోచిస్తాడు. ఎందుకంటే కింగ్స్ ఎప్పుడన్నా సరే పక్కన వాళ్ళకి సాయం చేద్దాము, మనం గొప్ప చేద్దాము అనేసి వాళ్ళు అనుకుంటారు. అలా అనుకుంటున్నప్పుడు ఒక జీనాలయ సోమదేవసూరికి ఇచ్చేస్తాడు. ఆ జీనాలయ పేరే శుభధామ జీనాలయ ఆర్ బద్దేగా జీనాలయ. ఇది ఎవరి కోసం కడతాడు? బద్దేగా 2 అన్న భాద్రదేవ అన్న ఒకటి, సోమదేవసూరి కోసం కడతాడు. ఇంకా అతని టైంలో బొమ్మల గుట్ట అనేసి ఒక రీజియన్, ఆ రీజియన్లో జైనిజం అనేది చాలా ఫేమస్, ఫాలోయిజం చాలా ఎక్కువ. అయితే చూడండి బొమ్మల గుట్ట ఎక్కడో, ఇది హైదరాబాద్కి ఈ ఏరియాలో ఉంది బొమ్మల గుట్ట. ఓకేనా, అర్థమైందా? ఇది నిజామాబాద్ ఏరియా, చూస్తున్నారా? నిజామాబాద్ ఏరియా ఇది బొమ్మల గుట్ట. ఓకే, అర్థమైంది. ఇక్కడ జైనిజం చాలా బాగా ఎంకరేజ్మెంట్ జరిగిన దానికి చాలా ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది ఆ టైంలో. సో దీంతో బద్దేగాలో ఇంకా పెద్ద ఇన్ఫర్మేషన్ అంటూ ఏం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ డెక్లనేషన్ స్టేజ్ వచ్చేస్తుంది. అరికేసరి 3 వచ్చేసరికి ఇటు చాలా పడిపోతుంది. వేములవాడ చాళుక్యాస్ అంతా పడిపోతుంది. అయితే అరికేసరి 3 ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ ఏంది?
పర్భాని కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. ఇతను కూడా సోమదేవ సూరిని చాలా పూజించేటోడు. ఇంకా సోమదేవ సూరి కట్టించిన జీనాలయం ఉంది కదా, ఏది బద్దెగ జీనాలయ లేదా శుభధామ జీనాలయ, దీనికి రెనోవేషన్స్ కట్టాడు. అదే కాకుండా సబ్బి సహస్ర మండల్లో రేపక అన్న విలేజ్ కూడా డొనేట్ చేశాడు. ఎప్పుడైనా ఆలోచించారా వీళ్ళెందుకు ఇంత డొనేషన్స్ ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేసి? విలేజెస్ డొనేషన్స్ ఎప్పుడు ఇస్తారంటే ఎప్పుడైనా వాళ్ళకి సంతోషం కలిగితే ఎప్పుడైనా డొనేషన్ ఇస్తారు, లేదంటే వేరే పక్కన రాజ్యం వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు ఓకే మనం కూడా కృతజ్ఞత రూపంలో ఏమి ఇవ్వచ్చు అన్నప్పుడు డొనేషన్స్ ఇస్తారు, లేదంటే ఒక మంచి సోషల్ కాజ్ కోసం డొనేషన్స్ ఇస్తారు. సో అలాగే ఈ సబ్బి శాస్త్ర మండల్లోని ఇది ఎక్కడ సిరిసిల్ల తాలూకులో రేపక విలేజ్ డొనేట్ చేసేస్తాడు. ఇది యాక్చువల్లీ డొనేషన్ ఎందుకు చేసిందంటే జస్ట్ శుభధామ జీనాలయం ఉందా దీనికి రిపేర్స్ కోసమే ఆ డొనేషన్ అనేది చేస్తాడు. ఇది ప్రస్తుతం సిరిసిల్ల తాలూకు గైస్. ఇంకా రేపకలో కొన్ని ఇన్స్క్రిప్షన్స్ దొరికాయి. ఆ ఇన్స్క్రిప్షన్ ప్రకారం ఏం తెలిసిందంటే అరికేసరి 3 అక్కడ ఒక జైన్ టెంపుల్ కట్టి దానికి చాలా ల్యాండ్ డొనేషన్స్ చేశాడు. ఇంకా దీంతో అరికేసరి ఇన్ఫర్మేషన్ అంతే. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పర్పాని కాపర్ ఇన్స్క్రిప్షన్ అతను ఇచ్చిండు. అతని టైంలో సోమదేవ సూరి కూడా ఉండేటోడు. అతను సోమదేవ సూరిని పూజించేటోడు. ఇంకా ఇలా ఎండ్ అయిపోయినప్పుడు ఎలా ఎండ్ అయిపోయిందంటే తైలపాటు 2 వచ్చిండు. ఇతను కళ్యాణి డైనస్టీ, మనం నెక్స్ట్ చదవబోయేది కళ్యాణి డైనస్టీనే. తైలపాటు కళ్యాణి డైనస్టీని 973 ADలో తీసుకొచ్చాడు. అతను కొన్ని ఇన్స్క్రిప్షన్ మెదక్ డిస్ట్రిక్ట్లో ఇచ్చాడు. మెదక్ డిస్ట్రిక్ట్లో కొర్రప్లూరు అనే రీజియన్ ఉంది, ఇది కొర్రప్రోలు. ఆ రీజియన్లో కొన్ని ఇన్స్క్రిప్షన్ మనకు దొరికాయి. అవి అతనివి ఫస్ట్ ఇన్స్క్రిప్షన్. ఇది 973 ADలో. ఓకే, ఆ ఇన్స్క్రిప్షన్ ప్రకారం ఏం తెలిసిందంటే ఆ కాలంలో మొత్తం తెలంగాణ అనేది తైలప చేతిలో వచ్చేసింది. ఇంకా తైలప చేతికి ఎలా వచ్చిందంటే వెమ్లవాడ ఎవరికి రిపోర్ట్ చేసేటోళ్ళు? వీళ్ళు రాష్ట్రకూతాస్కి రిపోర్ట్ చేసేటోళ్ళు. అంటే రాష్ట్రకూతాస్ని నశించిన తర్వాతనే మనము ఏదైనా డైనస్టీ వాళ్ళు పైకి రాగలుగుతారు. వెమ్లవాడని చాళుక్యస్ని ఓడిస్తే ఏమవుతుంది? రాష్ట్రకూత వాళ్ళు వస్తారు. మనం చూడలే బద్దేగ టైంలో ఏం జరిగిందో. అందుకని రాష్ట్రకూతాస్ వాళ్ళని ఓడించడానికి తైలప కాకరాజు, ఇతనే లాస్ట్ రూలర్ ఆఫ్ రాష్ట్రకూత ఇస్ కాకరాజు, ఇతన్ని ఓడించేశాడు. ఓడించినాక వెమ్లవాడ చాళుక్యస్ కూడా వీళ్ళది తక్కువైపోయింది, డెక్లినేషన్ స్టార్ట్ అయిపోయింది వీళ్ళది. కాకరాజుని ఇక్కడ ఓడించేశాడా? ఇంకా కాశీపేట్ దర్గా ఇన్స్క్రిప్షన్ ప్రకారం ప్రోలరాజు లాస్ట్ రూలర్ బద్దేగాని ఓడించేశాడు. ఎవరు? బద్దేగాని ప్రోలరాజు ఓడించేశాడు. ప్రోలరాజు ఎవరు గైస్? ఇతను కాకతీయ డైనస్టీ నుంచి. కాకతీయ డైనస్టీ చాలా ఇంట్రెస్టింగ్ డైనస్టీ, దీని గురించి కూడా మనం మాట్లాడదాం. ఇంకా నా ఫేవరెట్ పర్సన్ ఎవరు అంటే తైలప. అసలు తైలప లేకపోతే కాకతీయాలు కూడా ఉండకపోయేది కాదు. సో దీంతో వెమ్లవాడ చాళుక్యాస్ డెక్లనేషన్ స్టార్ట్ అయిపోయింది, ఎండ్ కూడా అయిపోయింది. ఇక్కడ రాష్ట్రకూతాస్ వాళ్ళతోటి వెమ్లవాడ చాళుక్యాస్ కూడా ఎండ్ అయిపోయింది. సో మనం అందరి రాజుల గురించి చూసుకున్నామా? అందరి రాజుల గురించి మనం కవర్ చేసేసాము. దీంతో మనం వెమ్లవాడ చాళుక్యాస్ డైనస్టీ అంతా కవర్ చేసేసాము. మీ ఎవరైతే బిట్ సెక్షన్ కోసం చూస్తున్నారో వాళ్ళు నాకు మెసేజ్ అన్న కమెంట్ అన్న ఏ ఫార్మాట్లోనైనా నాకు కమ్యూనికేట్ చేస్తే వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతా. With this note, I take leave of you guys. If you like my video, don't forget to give it a thumbs up, like, share and subscribe to my TSPSC preparation and share it amongst your friends as much as possible because sharing is caring, right? Okay, bye bye, take care, happy reading.